హైదరాబాద్ కొండాపూర్లోని మ్యాడ్ క్లబ్ అండ్ కిచెన్ లో బిల్లు విషయంలో ఓనర్ కస్టమర్లకు మధ్య గొడవ జరిగింది. కొంతమంది పబ్ లో ఫుల్ గా మద్యం సేవించి గొడవకు దిగారు. పబ్ మేనేజర్ మాటను వినకుండా బూతులతో రెచ్చిపోయారు. పబ్ మేనేజర్ పై 40 మంది మూకుమ్మడిగా దాడికి యత్నించడంతో బౌన్సర్లు అడ్డుకున్నారు. బౌన్సర్లు తీవ్రంగా గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, రైట్, థ్యాంక్ యూ దీపిక. ఇప్పటికే ఈ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసుకు సంబంధించి పబ్బులోనైతే శనివారం రాత్రి జరిగిన గొడవ ఏదైతే ఉందో అందులో తాము ఈ పబ్బు ఓనర్కు సంబంధించిన ఫ్రెండ్స్ని తమకు డిస్కౌంట్ ఇవ్వకుండా ఇలా బిల్లు వేస్తారు అంటూ కూడా కొంతమంది మద్యం సేవించిన వ్యక్తులు పబ్బు సిబ్బందితో గొడవ పడడం అయితే జరిగింది. అక్కడున్న మేనేజర్ వారికి సర్ది చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా వినకుండా విచక్షణ రహితంగా ఆ యొక్క పబ్బు సిబ్బందిని అయితే దాడి చేయడం అయితే జరిగింది. ఐరన్ రాడ్లతో వారిని కొట్టిన పరిస్థితి. దాంతో ఒక వ్యక్తికి కొంతవరకు సీరియస్గా గాయాలైన పరిస్థితి ఉన్నాయి. మరికొంతమందికి అయితే స్వల్ప గాయాలు కూడా అయిన పరిస్థితి. అయితే ఈ పరిస్థితి పైన ఇప్పటికే రాయదుర్గం పోలీసులు కూడా స్పందించిన స్థితి అయితే ఉంది. ఇప్పటికే ఆ యొక్క సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి వెళ్ళడం కావచ్చు, ఆ రోజు డ్యూటీలో ఉన్న నైట్ పోలీస్ ఎవరైతే ఉంటారో ఆ సిబ్బంది పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళడం, వారందరినీ చెల్లాచెదరు చేయడం అయితే జరిగింది. ఇప్పటికే ఈ సీసీ ఫుటేజ్ అనేది తీసుకున్నాము. ఎవరు ఆ పబ్బుకు వచ్చారు, గొడవకు కారణం ఏమిటి అనే వివరాలు కూడా సేకరిస్తున్నాము. నిందితుల్ని త్వరలోనే అదుపులోకి తీసుకొని వాళ్లకు గంజాయి డ్రగ్స్ టెస్టులను కూడా నిర్వహిస్తామంటూ కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. ఒకవేళ వాళ్ళు గనక తీసుకుంటే, ఒకవేళ ఈ యొక్క గంజాయి కావచ్చు డ్రగ్స్ కావచ్చు తీసుకుంటే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాయి. ఈ కేసుకు సంబంధించి కూడా తప్పకుండా న్యాయం జరిగే విధంగా ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్లకు న్యాయం జరిగే విధంగానైతే చర్యలు తీసుకోవడం అయితే జరుగుతుంది అంటూ కూడా ఇప్పటికే పోలీస్ అధికారులు కూడా ఈ విషయంపైన స్పందించడం జరిగింది. వెళ్తే ఎంజాయ్ చేయాలి, రావాలి, కానీ ఇలాంటి చర్యలకు చేపట్టడం అనేది కరెక్ట్ కాదు అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఇటు సిబ్బంది కూడా అసలు వాళ్ళెవరో మాకు తెలియదు, అయినా కూడా మా యొక్క ఓనర్కు సంబంధించిన ఫ్రెండ్స్ అంటూ వచ్చారు, అప్పటికి కూడా చెప్పే ప్రయత్నం చేశాము, అయినా కూడా వినకుండా తమ పైకి దాడికి దిగారు అంటూ కూడా ఇటు పబ్బు సిబ్బంది కూడా స్పష్టమైతే చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకొని వారికి టెస్టులు కూడా నిర్వహిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. దీపిక. రైట్, థ్యాంక్ యూ లిఖిత. 12:45 మిడ్ నైట్ ఒక కాల్ రావడం జరిగింది. మ్యాడ్ పబ్ దగ్గర గొడవ నడుస్తుందని డైల్ 100 కాల్ నడిస్తే అప్పుడు మన నైట్ డ్యూటీలో ఉన్న ఎస్ఐ గారు స్టాఫ్ అక్కడ పోవడం జరిగింది. అప్పుడు మ్యాడ్ పబ్ లో కొంతమంది అక్కడ ఎవరైతే తాగడానికి వచ్చే వాళ్ళు ఉన్నారో కస్టమర్స్ వాళ్ళు తాగి అక్కడున్న మేనేజ్మెంట్ తో ఏదైతే బిల్లు గురించి కొద్ది ఇష్యూలో మాట్లాడుకోవడం కన్సెషన్ అడిగారు. వీళ్ళు బిల్లు తగ్గించడం కుదరదని మేనేజ్మెంట్ చెప్పేటప్పటికి అక్కడ ఉన్న మేనేజ్మెంట్ కి అక్కడ బౌన్సర్లు కలిసి ఈ కస్టమర్లకి ఆ వాగ్వాదం నడిచింది. దాంట్లో భాగంగా వీళ్ళు తాగి ఉన్న వాళ్ళు ఏం చేశారంటే అక్కడున్న బౌన్సర్ 4-5 మెంబర్స్ ని అక్కడున్న వాటర్ బాటిల్స్ ఏదైతే 20 లీటర్ బాటిల్స్ ఖాళీ బాటిల్స్ ఉంటాయి అవి అక్కడున్న స్టిక్స్ తీసుకుని అఫ్రోజ్ అనే వ్యక్తిని, మాజీద్, అలాగే రషీద్, చరణ్, అలాగే అజార్ అనే వ్యక్తుల్ని బలంగా కొట్టడం జరిగింది. దాంతో ఒక వ్యక్తికి బలమైన గాయాలైన అఫ్రోజ్ కి. దాంట్లో భాగంగా ఆయనకు 5-6 కుట్లు పడినాయి. అయితే మనం వెళ్ళి వీళ్ళంతా విడదీసి పంపించేసాము. పంపించేసేటికి వీళ్ళు విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాస్పిటల్ పోవడం జరిగింది. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాక ఏదైతే పబ్బు వాన్ ఉన్నాడో ప్రశాంత్ రెడ్డి అని వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే దాని మీద మనం ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశాం. విక్టిమ్స్ ఈ రోజు మన పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి కొత్తగా రావడం జరిగింది. వాళ్ళకి చెప్పడం జరిగింది, ఆల్రెడీ మీ ఓనర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, మేము కేసు కట్టాము, మీ అందరికీ మేము న్యాయం చేస్తామని కూడా చెప్పాం. అయితే ఎవరు కొట్టారు అన్నది కూడా వాళ్ళకి కూడా పేర్లు ఐడెంటిఫై చేయలేము.